పార్లమెంట్ ఎన్నికలు మీకు చాలా ప్రెస్టేజ్, ఎందుకంటే అధికారంలో ఉన్న తెలంగాణలో మీకు యూపీఏ అంటే మీకున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఎక్కువ స్థానాలు ఇచ్చేది. ఈ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశంతో మీరు ప్రజల్లోకి వెళ్తారు? ఒకటి, ఇండియా కూటమి విధానాలు మీరు చూసిండ్రు, భాజపా ఆర్థిక విధానాలు ఎట్లున్నాయి, ఇతరాతర అంశాలని జాతీయ స్థాయిలో ఉండే అంశాలు తెర మీదకి వస్తాయి. ఇప్పుడు మీరు కొంచెం ఢిల్లీనోగా ఉత్తరాది ఎటో పోతే టీవీల నిండా అంతా మొత్తం మీకు మన అయోధ్య గుడే కనబడుతుంది. నేను అనుకున్న, నిజంగా నువ్వు ఏమనుకోకు కానీ ఇప్పుడు రామాలయం ఓపెన్ అవుతుందా, మోడీ ఆలయం ఓపెన్ అవుతుందా నాకు అర్థం కాలేదు. ఆయన మోదీ మనోని పేరు యోగి, వీళ్ళిద్దరు రామలక్ష్మణులు లెక్క వస్తున్నట్టు ఇద్దరు సీళ్ళవి పెట్టి రాముడేడు రా ఆయన దాంట్లో మీ ప్రచారం తప్ప మీ బొంద. భవ్యమైన ఒక రామమందిరం కట్టుకున్నప్పుడు రాముని యొక్క ప్రతిష్ట శిలాన్యాసం చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారే దాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు ఆ రామ మందిర నిర్మాణం మీద చర్చ పెట్టండి అంటే దాన్ని చేయండి. ఇప్పుడు 4 శారదా పీఠాధిపతులు మీరు రాముణ్ణి విగ్రహ ప్రతిష్ఠ చేయకండి, అది చేయాల్సింది ద్రష్టలు, అఘోరాలు, పూజారులు చేస్తారు. కానీ మోదీ గారే దాన్ని చేస్తున్నారు ప్రధానమంత్రిగా. అంటే రాజకీయాల కొరకు రామ మందిరం వాడుకుంటారు. మేము బీజేపీ కూడా ఒక వాదన తెస్తుంది, ఎందుకు ఒక శుభకార్యానికి ఆహ్వానం ఇస్తే కాంగ్రెస్ పార్టీ రావడం లేదని ఒక ఆరోపణ కూడా మీ పైన చేస్తుంది. శుభకార్యానికి మాకు మా ఉత్తరప్రదేశ్ నాయకత్వం పోతుంది, తర్వాత మా జాతీయ నాయకత్వం కూడా మోడీ పోయిన రోజు ఎందుకు ఆడంతా ప్రోటోకాల్స్ పచ్చేది పెట్టి అంత రాజకీయాలు జరుగుతున్నాయి. ఆడ రాముడిని మేము రాజకీయాల కొరకు వాడదలుచుకోలేదు. రాముడైనా ఏ దేవుడైనా సరే అది మాకు వ్యక్తిగత అంశం అనేది. అంటే వాళ్ళ ఎజెండా క్లియర్ అయింది అక్కడ, ఏది మైనారిటీ మెజారిటీని తీసుకొచ్చి ఓట్లు అనేది. కానీ ఇండియాలో ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, సామాన్యుని బతుకు చిత్రం, ధరల పెరుగుదల, ఇవన్నీ కూడా మాకు ఆయుధాలుగా ఉన్నాయి. వాటిని ముందు పెట్టి ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ని మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం. అంటే తెలంగాణలో ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది, ఏ పార్టీల మధ్య పార్లమెంట్ ఎన్నికల పోటీ ఉండే అవకాశం? అంటే బీఆర్ఎస్ను బీజేపీని నేను వేరే రూపంలో చూడను. కలర్లు వేరు ఉంటాయి, ఫేసులు వేరు ఉంటాయి, కానీ అవి రెండు ఒకటి అడ్జస్ట్మెంట్లో ఉంటాయి. కాబట్టి మాకు పోటీ బీజేపీ బీఆర్ఎస్ ఏమంటారు కూటమి ఇక్కడ. మిగతా కూటమి వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి కమ్యూనిస్టులు మా వైపే ఉంటారు జాతీయ స్థాయిలో ఉండే పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా బీజేపీ మేమేదో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తే మాకు తెలుసు బీజేపీ మాకు వ్యతిరేకంగానే ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదు, అది మాకు వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు ఒక తాను ముక్కలే. గెలిచే దగ్గర మమ్మల్ని ఓడగొట్టడం ఎలా అనే ఒక యుద్ధ నీతిని బీజేపీ మొన్న వంట పట్టించుకొని ఒక 5-6 సీట్లు వచ్చినాయి అటువైపు. అట్లనే బీఆర్ఎస్ గెలవలేని పరిస్థితిలో బీజేపీ ఏ విధంగా తన వ్యూహం ఉంటుంది.